హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈ నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈరోజు నేనైతే చిలుకూరి బాలాజీ టెంపుల్కి వచ్చేసానండి. ఈ టెంపుల్ వచ్చేసి హైదరాబాద్ జిల్లా మొయినాబాద్లో ఉంది. ఈ ఆలయం వచ్చేసి చాలా పురాతనమైనది. ఈ ఆలయం గురించి తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి 3 చోట్ల వెలిసినట్టు పురాణాలు చెప్తున్నాయి. తిరుమలలో వెలిసిన శ్రీ వెంకటేశ్వరుడు, ద్వారకా తిరుమల మరొకటి. అయితే మన తెలంగాణలో శ్రీ చిలుకూరి బాలాజీగా వెలిశారు. అయితే ఈ ఆలయం భద్రాచలం శ్రీ రామయ్య గుడి కంటే కూడా అతి పురాతనమైనదని పురాణాలు చెప్తున్నాయి. డబ్బును అంగీకరించని ఏకైక ఆలయంగా ప్రపంచంలోనే ఈ చిలుకూరి బాలాజీ టెంపుల్ విరాజిల్లుతుంది. ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే వీసా తొందరగా వస్తుందని భక్తులు నమ్ముతారు. అందుకే ఈ ఆలయానికి వీసా బాలాజీ అని కూడా పిలుస్తారు. అయితే ఈ ఆలయంలో హుండీ లేదు, అర్చిత టికెట్లు లేవు, ప్రత్యేక దర్శన టికెట్లు లేవు. ఎంతటి వారైనా ఇక్కడ సామాన్యులతో పాటు క్యూలో రావాల్సిందే. ఇప్పుడు చిలుకూరి బాలాజీ స్థల పురాణం గురించి తెలుసుకుందామండి. ఈ ఆలయం ఏర్పడి 500 సంవత్సరాలు అవుతుందంట. అయితే ఆ గ్రామంలో ఒక గొప్ప వెంకటేశ్వర స్వామి భక్తుడు ఉండేవాడు. ప్రతి ఏటా కాలినడకన తిరుపతికి వెళ్ళేవాడట. అలా కొన్నాళ్ళు గడిచాయి. క్రమంగా కొన్నాళ్లకు ఆ భక్తుడు ముసలివాడయ్యాడు. స్వామివారి దర్శనానికి వెళ్ళలేక బాధపడుతుంటే స్వామివారు స్వయంగా దర్శనమిచ్చి, ఇక నువ్వు బాధపడకు, నీకోసం నేనే ఇక్కడికి వచ్చేసాను. ఇక ముందు ఈ చిలుకూరి గ్రామంలో నేను నీకు దర్శనమిస్తూ ఉంటాను. నీ చేనులో ఒక శివలింగం ఉంది. ఆ శివలింగానికి దక్షిణ వైపున పాము పుట్ట, భూమి అడుగున నేనున్నాను. అప్పుడు ఆ భక్తుడు పాలతో పుట్టను కరిగించాడు. పుట్ట కరిగిపోయి ఏకశిలలో శ్రీ వెంకటేశ్వరుడు, అలివేలు మంగమ్మ, పద్మావతి అమ్మవార్లతో కనిపిస్తాడు. అదే చోట ఆ భక్తుడు గుడి నిర్మించి పూజలు ప్రారంభిస్తాడు. అయితే ఈ గర్భగుడి చుట్టూ 11 ప్రదక్షిణలు చేసిన వారికి మనసులో ఉన్న కోరికలు కొద్ది రోజుల్లోనే నెరవేరుతుందని భక్తుల నమ్మకం. స్వామివారి ఆలయ టైమింగ్స్ వచ్చేసి సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. ప్రదక్షిణల టైమింగ్స్ వచ్చేసి సోమవారం నుంచి గురువారం వరకు 6 గంటల నుంచి 12:30 తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. గర్భగుడి లోపల ప్రదక్షిణలు అవ్వని వాళ్ళు బాధపడకండి, గుడి బయట కూడా చేసుకోవచ్చు. 11 ప్రదక్షిణలకు గాను 108 ప్రదక్షిణలు గాను 11 ప్రదక్షిణలు చేస్తే సరిపోతుంది.